నమస్కారం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన తర్వాత వాటి నుండి క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం పొందాలని చూస్తున్నారా? అయితే ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ మీ పెట్టుబడి నుండి క్రమమైన నెలవారీ ఆదాయాన్ని అందించే ఒక అద్భుతమైన మార్గం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఎస్డబ్ల్యూపీ అంటే ఏమిటి? మీ మ్యూచువల్ ఫండ్స్లో మీ పెట్టుబడి నుండి క్రమం తప్పకుండా ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఎస్డబ్ల్యూపీ అనుమతిస్తుంది. మీరు ప్రతి నెల 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఒక స్థిరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది మీ పెట్టుబడుల నుండి ఒక క్రమబద్ధమైన క్యాష్ ఫ్లో అందిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. ఆ తర్వాత మీరు నెలకు ఎంత మొత్తం కావాలో, ఏ తేదీన కావాలో ఎస్డబ్ల్యూపీ కోసం సూచిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఆ మొత్తానికి సరిపడా యూనిట్లను విక్రయించి ఆ డబ్బును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. మీ మిగిలిన పెట్టుబడి ఫండ్లో ఉంటూనే మార్కెట్ వృద్ధిలో పాలు పంచుకుంటుంది. ఎస్డబ్ల్యూపీ వల్ల ప్రయోజనాలు ఏమిటి? 1. పదవీ విరమణ పొందినవారికి లేదా అదనపు ఆదాయం కోరుకునేవారికి ఇది జీతంలాగా పనిచేస్తుంది. మీ ఖర్చులకు ఇది ఒక స్థిరమైన మద్దతును అందిస్తుంది. 2. మీరు ఎప్పుడైనా ఎస్డబ్ల్యూపీ మొత్తాన్ని మార్చుకోవచ్చు లేదా పూర్తిగా నిలిపివేయచ్చు. మీకు అవసరమైనప్పుడు మీ డబ్బుకు సులువుగా చేరువగ్గా ఉండవచ్చు. 3. మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన పెట్టుబడి మార్కెట్లో ఉంటూనే వృద్ధి చెందుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మీ పెట్టుబడి హరించిపోకుండా కొంతవరకు సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు 10 లక్షలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టారు అనుకోండి. ప్రతీ నెల 8,000 తీసుకోవాలని ఎస్డబ్ల్యూపీని సెటప్ చేస్తే ప్రతీ నెలా మీ ఖాతాలోకి 8,000 వస్తుంది. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మీ అసలు పెట్టుబడి పెరుగుతూ లేదా తగ్గుతూ ఉండవచ్చు. ఎస్డబ్ల్యూపీని ఎవరు ఉపయోగించుకోవాలి? పదవీ విరమణ పొందిన తరువాత క్రమం తప్పకుండా ఆదాయం అవసరమైన వారికి ఇది చాలా మంచిది. అలాగే అదనపు నెలవారీ ఆదాయం కోసం చూస్తున్నవారు లేక పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నవారు బ్యాంకులో వడ్డీ కోసం ఎఫ్డీలలో ఉంచకుండా ఎస్డబ్ల్యూపీ ద్వారా కొంత ఎక్కువ రాబడిని, లిక్విడిటీని కోరుకునేవారు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు: మార్కెట్ పడిపోయినప్పుడు మీ యూనిట్ల విలువ తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కువ యూనిట్లను అమ్మి మీ నిర్ణీత మొత్తాన్ని తీసుకోవాల్సి రావచ్చు. దీనివల్ల మీ అసలు పెట్టుబడి త్వరగా హరించిపోయే ప్రమాదముంది. ఏప్రిల్ 1, 2023 తర్వాత అంతర్జాతీయ మరియు డెట్ ఫండ్స్లోని ఎస్డబ్ల్యూపీ ద్వారా వచ్చే లాభాలపై పన్ను నిబంధనలు మారాయి. మీ ఆర్థిక లక్ష్యాలకు మరియు రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డబ్ల్యూపీని ప్లాన్ చేసుకోవడానికి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఎస్డబ్ల్యూపీతో మీ పెట్టుబడి నుండి క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందండి. ధన్యవాదాలు.